ఎం న్యూస్ కి స్వాగతం. భక్తుల పాలిట ఇలవేల్పుగా జగన్మాతగా అమ్మల కన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతు బజార్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి 45వ శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన వానపల్లి దుర్గా ప్రసాద్ నాగజ్యోతి దంపతులతో పూజారి పిచ్చుక మధు ప్రత్యేక పూజలు చండీ హోమం నిర్వహించారు. భవానీ మాలలు ధరించిన భవానీలు స్వాములకు పట్టణానికి చెందిన డొంకిన మురళి రాజేశ్వరి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. మండపేట రైతు బజార్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 45వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆలయ గురుస్వామి కామరాజు తమ ఆలయ కమిటీ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజలు పిచ్చుక మధు పిచ్చుక రాజు అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం భవానీలచే కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణానికి చెందిన వానపల్లి దుర్గా ప్రసాద్ నాగజ్యోతి దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించి మహాచండీ హోమం భక్తుల సమక్షంలో కన్నుల పండుగ నిర్వహించారు. భవానీలకు స్వాములకు భక్తులకు పట్టణానికి చెందిన డొంకిన మురళి రాజేశ్వరి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఆలయం వద్ద డ్రాగన్ యూత్ సభ్యుల సహకారంతో కోళ్ల సంబరం నిర్వహించారు. శ్రీ గాంధీనగరం రైతు బజార్ దగ్గర ఉన్న శ్రీ విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో ఈ రోజు చండీదేవి అవతారము అమ్మవారికి చండీ బలను భవానీలకి భిక్ష ప్రతి రోజు కూడా నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారి ఆలయంలో వచ్చే ప్రతి భగవానికి కూడా అమ్మవారు భిక్ష పెట్టడం జరుగుతుంది. ఈ రోజు చాలా చక్కగా చండీదేవి అవతారము చాలా ఘనంగా అమ్మవారి ఆలయం చండీ హోమం చేయడం జరుగుతుంది. వచ్చిన భగవానికి కూడా భిక్ష పెట్టడం జరుగుతుంది. రేపు అమ్మవారి ఆలయం మహాలక్ష్మి అవతారము అమ్మవారికి చాలా చక్కగా గజమాలతో ఎన్ని రకాలైన పుష్పాలు ఉంటాయో అన్ని రకాల పుష్పాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. కావున యావన మంది భక్తులు రేపు అమ్మవారి ఆలయం దర్శనం చేసుకుంటారని కోరుతున్నాం. దుర్గా భవానికి ఈరోజు అమ్మవారి ఆలయంలో భిక్ష పెట్టే దాతలు డొంకిన మురళి గారు రాజేశ్వరి దంపతుల కుటుంబ సభ్యులు అన్నదానానికి సహకరిస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ మాత అన్నపూర్ణేశ్వరి తీసుకురావడాలని మరి కోరుతున్నాం. అందులో తీసుకున్నామా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.